అందరూ జాగ్రత్త వినండి. మనకి ప్రోజు పోయిటరీ ఉంటుంది కదా, ప్రోజు పోయిటరీ అలాగే షార్ట్ స్టోరీ, 1 యాక్ట్ ప్లే, ఇట్లా 4 యూనిట్స్ ఉంటాయి మనకి. మహాలక్ష్మి అమ్మా, సరే రెస్పాండ్ వీడియో ఆన్ చేయండి అమ్మా. చేశాం కదా సార్. సరే, ఒకలే కనపడుతున్నారు మనకి. షైనస్ మై షీల్డ్ అనేటువంటి లెసన్ ఆల్రెడీ మీరు వీడియో చూసే ఉంటారు. చూసావమ్మా పావని? చూసావా? పావని చూసావా? రెస్పాండ్ అవ్వాలి. ఎవరి పేరు చెప్తే వాళ్ళు రెస్పాండ్, అన్మ్యూట్ చేసుకుని రెస్పాండ్ అవ్వండి. పావని చూసి విన్నావా? అంతకుముందు క్లాసులు విన్నావా మహాలక్ష్మి? సార్ పావని అన్మ్యూట్ అవ్వట్లేదంట. మీరే ఏదో చేశారు. నేనేం చేయలేదమ్మా. అది చెప్పమంటుంది, నాకు మెసేజ్ పెడుతుంది. సరే వినమాను అయితే. మీరు మహాలక్ష్మి చూసావా? నువ్వు ఇంతకుముందు వీడియో చూసావా? మనకి ఏమన్నా ఎంతో కొంత అర్థమైందా? కొంచెం అన్నా లేదు, అర్థం కాలేదు. అందుకే అర్థం కాకూడదని అలా చెప్పాం. మీరు ఎక్కడ సార్ బోర్డు ఇంకా చూస్తున్నారా? కెమెరా వైపు కూడా చూడలే, కనీసం పైకి చూస్తూ చెప్తున్నారు. అది కాదమ్మా, నెక్స్ట్ మళ్ళీ వీడియో చేసాం ఇలాగా. నెక్స్ట్ మన పవర్ పాయింట్ వీడియో చేసాం కదమ్మా, అది చూడలేదా? అన్మ్యూట్ అవ్వట్లేదు అని చెప్తుంది సార్. ఈ పిల్ల తీయండి. అంజి చెప్పండి. అంజి లాక్ చేసి వెళ్ళాడేమో, నాకు రాదుగా. మరి వచ్చినప్పుడు తీయించుతాను అంతలోకి, పర్లేదు. నువ్వు రెస్పాండ్ అవ్వు అంతలోకి. ఇప్పుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇది ఇలాగ ఫొటోస్ వచ్చినాయి, మీరు చూడలేదా? మరి చూడండి, మరి చూడాలి. అందులో మరి బాగున్నాయో లేవో మీరు అక్కడ చూస్తేనే కమ్మా తెలిసేది. చూడండి ఒకసారి, వినండి. విని ఈ లెసన్ మీరు యూట్యూబ్ లో ఈ లెసన్ మీరు నోట్స్ రాసుకోండి. సరే సార్. మీకు ఇది ఇచ్చాను, మీకు డిస్ప్లేగా ఉంటది. మీకు ఇంగ్లీష్ 1 పార్ట్ 1 పార్ట్ 2 అని 2 లెసన్లు ఇచ్చాం. మీరు ఆ 2 లెసన్లో మీరు నోట్స్ డిస్ప్లే చేసుకోండి, రాసుకోండి. నోట్స్ పెట్టుకుని రాసుకుని చదవాలి. చక్కగా సెకండ్ ఫస్ట్ ఇయర్ చక్కగా పాస్ అయిపోయారు అందరూ. ఒక్క ఫెయిల్ లేరు, 100% రిజల్ట్. కానీ ఈ సంవత్సరం అట్లా ఉంటుందో లేదో తెలియదు కాబట్టి జాగ్రత్తగా మీరు ఫస్ట్ నుంచి చదవండి. ఓకేనా? అయితే ఈ లెసన్ మీరు యూట్యూబ్ లో ఇది ఉంటుంది. ఏదో ఒకటి చేయండి సార్. ఏదో ఒకటి చేస్తే ఉన్నది ఆగిపోద్దమ్మా, వద్దు. 1 నిమిషం ఆగమని, 5 నిమిషాలు, 5 మినిట్స్ వినమానండి. మీరు యూట్యూబ్ లో ఇంగ్లీష్ మనకి పార్ట్ 1 పార్ట్ 2 అని 2 పార్ట్లు ఉన్నాయి. డిస్ప్లే కనపడుతుంది. మీ స్టార్టింగ్ నేను కనపడను, ఈ డిస్ప్లే కనపడుతూ ఉంటది. ఆ లెసన్ ఓపెన్ చేసి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, నోట్స్ రాసుకోండి. ఫస్ట్ లెసన్ ఏమో షైనస్ మై షీల్డ్ అని ఉంటుంది. రెండో లెసన్ వై పీపుల్ రియల్లీ లవ్ టెక్నాలజీ అని ఉంటుంది. వినపడుతుందా మహాలక్ష్మి? వీడియోస్ ఆన్ చేయలేదమ్మా, వీడియోస్ ఎవరు ఆన్ చేయలేదు. కనీసం వినండి. వీడియో ఆన్ చేయకపోతే పర్లేదు కానీ వినండి. వీడియోస్ ఎవరు ఆన్ చేయలే, వీడియోస్ ఎవరు ఆన్ చేయట్లేదు. అంజీ పెట్టేసి వెళ్ళిపోయారు ఏంటి? మహాలక్ష్మి అందరికి మెసేజ్ కొట్టు వీడియో ఆన్ చేయమని. మ్యూట్ రావట్లేదు అని చెప్పి పావని వెళ్ళిపోయింది. మ్యూట్ అవసరం లేదు, నాకు వీడియో పెట్టమని. వీడియో కనపడాలి, అందరు నాకు ఉన్నారు లేదో. మీరు ఏం చేస్తున్నారు? ఆన్ చేసేసి మీరు ఎటు వెళ్ళిపోయారు తెలియదుగా నాకు. మీరు విన్నారు లేదు నాకు తెలియదు. ఒకసారి అందరు అన్మ్యూట్ చేయండి, అందరిని ఒకసారి మాట్లాడతా. అమ్మా పావని చూడు, మ్యూట్ లో వచ్చింది. పావని చెప్పండి సార్. చూసావమ్మా వీడియోస్? మన కొత్తగా మన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మీరు 2 లెసన్లు నాకు రేపు రాసి నాకు నోట్స్ చూపించాలి. మీరు ఇలాగా మీరు మొహం ఎలా అయితే కనబడుతుందో నాకు రేపు నోట్స్ కనపడాలి నీట్ గా.
ఓకేనా? ఇకపోతే సరే సార్. మనకి ఈ సంవత్సరం మనకు ఉన్నటువంటి ఇంగ్లీష్ క్లాసుల్లో మనకి క్వశ్చన్ పేపర్ బట్టి చూసినట్లయితే మనకు అన్ని 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి ఈసారి. రోజులో మనం 3 క్వశ్చన్లు రాయాలి. రోజులో ఏంటి వీడియో ఆగిపోయిందా? రోజులో అమ్మా వింటున్నారా? అన్మ్యూట్ పెట్టి నేను మాట్లాడతాను, పర్లేదు. అమ్మ వినాలి, అందరు వింటున్నారా? రోజులో ఎన్ని క్వశ్చన్లు రాయాలి? రోజులో ఎన్ని క్వశ్చన్లు రాయాలమ్మా? రాసుకోండి అక్కడ బుక్ పెట్టుకోండి పక్కన. బుక్ ఉందా అందరి దగ్గర? బుక్ ఉండాలి, బుక్ పెట్టుకోవాలి పక్కన, బుక్ పెట్టుకోవాలి. రోజులో 2 లెసన్లు ఉంటాయి, 4 క్వశ్చన్లు ఇస్తాడు, 3 రాయాలి. 3 into 5 15 మార్క్స్. అలాగే పోయిటరీలో 2 లెసన్లు ఉంటాయి, 4 క్వశ్చన్లు ఇస్తాడు, 3 క్వశ్చన్లు రాయాలి. 3 into 5 15 మార్క్స్. అలాగే షార్ట్ స్టోరీ అంటాము, సెక్షన్ సి, అది సెక్షన్ ప్రోజ్ సెక్షన్ ఏ, పోయిటరీ సెక్షన్ బి. ఇప్పుడు సెక్షన్ సి షార్ట్ స్టోరీ. చెప్పండి. షార్ట్ స్టోరీ ఇందులో 2 లెసన్లు ఉంటాయి, 2 లెసన్లు ఉంటాయి, 3 క్వశ్చన్లు ఇస్తాడు, 2 క్వశ్చన్లు రాయాలి. 2 into 5 10 మార్క్స్. తర్వాత సెక్షన్ డి 1 యాక్ట్ ప్లే, ఒక లెసనే ఉంటుంది, 3 క్వశ్చన్లు ఇస్తాడు, 2 రాయాలి. 2 into 5 10 మార్క్స్. టోటల్ గా ఎన్ని మార్క్స్ వచ్చినాయి? ఎన్ని వచ్చినాయమ్మా మార్క్స్? 50 సార్. 50 వచ్చినాయా? ఫస్ట్ సెక్షన్ ఏ 15 మార్క్స్. ఫస్ట్ సెక్షన్ ఏ 2 లెసన్లో 3 క్వశ్చన్లు ఇస్తాడు, 3 into 5 3 into 5 15 మార్క్స్. తర్వాత సెక్షన్ బి పోయిటరీ 2 క్వశ్చన్లు ఇస్తాడు, 2 లెసన్లు ఉంటాయి, 4 క్వశ్చన్లు ఇస్తాడు, 3 రాయాలి. 3 into 5 15 మార్క్స్. తర్వాత సెక్షన్ సి 1 షార్ట్ స్టోరీ 2 లెసన్లు ఉంటాయి, 3 క్వశ్చన్లు ఇస్తాడు, 2 రాయాలి. 2 into 5 10 మార్క్స్. తర్వాత 1 యాక్ట్ ప్లే, ఒకే లెసన్ ఉంటుంది, ఆ ఒకే లెసన్ లో 3 క్వశ్చన్లు ఇస్తాడు, 2 రాయాలి. 2 into 5 10 మార్క్స్. ఇది థియరీ పార్ట్. ఇకపోతే గ్రామర్ 25 మార్క్స్. 50 plus 25 50 plus 25 టోటల్ 75 మార్క్స్. ఈ ఇంకో 25 వచ్చేసి ఒకటి రాసుకోండి, 5 రకాలు. 5 into 5 25 మార్క్స్. 5 into 5 25 మార్క్స్. 5 into 5 గ్రామర్. 5 into 5 మీకు ఫస్ట్ ఇయర్ లో ఉన్నట్టు గ్రామర్ కాదు, ఇప్పుడు మారుతుంది. మీకు ఇంటర్ సెకండ్ ఇయర్ లో మీకు ఏ గ్రామర్ అయితే ఉంటుందో ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఆ గ్రామర్ ఇక్కడ ఉంటుంది. 5 into 5 25 మార్క్స్. మనకి అందులో ఒకటే ఫస్ట్ దాంట్లో గ్రామర్ లో చూసుకున్నట్లయితే ఒక 5 మార్క్స్ ఏంటంటే ఒక క్వశ్చన్లు ఇస్తాడు, ఓన్ గా రాయటమే. ఇవి చదవచ్చు, ఓన్ గా రాయటమే. ఆ మూడిట్లోంచి ఒకటి రాయమంటాడు. వినండి, ఒకటి రాయమంటాడు. 3 క్వశ్చన్లు ఉంటాయి మనకి. ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రోవర్బ్ అంటాం మన దాన్ని. ప్రోవర్బ్స్. నాలెడ్జ్ ఈజ్ పవర్, honesty is the best policy. Examples: knowledge is power, honesty is best policy, pen is mightier than sword. ఇట్లాంటివి మీరు వినే ఉంటారు. ఇట్లాంటివి 3 ఇస్తాడు, ఒకటి రాయాలి. దాన్ని ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రోవర్బ్ అంటే రాసుకోండి.
ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రోవర్బ్ అంటాం దాన్ని. 3 ఇస్తాడు, ఒకటే రాయాలి, ఒక పేజీ రాయగలగాల, 5 మార్క్స్ వస్తాయి ఒక పేజీ. నెక్స్ట్ సెకండ్ దాంట్లో ఇదంతా గ్రామర్ అమ్మ. మీకు ఒక ఫ్రెషర్స్ డే అడుగుతాడు, లేదా యాన్యువల్ డే, కాలేజీలో యాన్యువల్ డే, ఫేర్వెల్ డే, ఏదైనా ఒకటి అడుగుతాడు ఓన్గా మీకు. దాని గురించి మీరు రాయాలి. కాలేజీలో మీకు జరిగినటువంటి ఒక ఫ్రెషర్స్ డే కానీ లేదా యాన్యువల్ డే కానీ అట్లా ఒక ఓన్గా రాసే టైపు ఒకటే ఒకటి అడుగుతాడు. తర్వాత మీకు మళ్ళీ ఇస్తాను నోట్స్, అది ఒకటి రాయాలి పెట్టుకోండి. సెకండ్ అని రాసుకోండి. ఫస్ట్ దానికి ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రోవర్బ్ అని రాసుకోండి. ఎగ్జాంపుల్స్ నాలెడ్జ్ ఈజ్ పవర్, ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ రాసుకోండి. అలాగే పెన్ ఈజ్ మైటర్ దెన్ ద స్వర్డ్, మేక్ హే వైల్ ద సన్ షైన్స్, ఇట్లా చాలా ఉంటాయి. ఇవన్నీ మీకు ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రోవర్బ్స్ అన్నప్పుడు గూగుల్లో కొడితే వస్తాయి. లేదంటే మీరు మెటీరియల్ కొనుక్కోండి బయట, బుక్ షాప్ లో మెటీరియల్ కొనుక్కోండి, విజిఎస్ మెటీరియల్ కొనుక్కోండి, విజిఎస్ మెటీరియల్ తీసుకోండి. ఫస్ట్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రోవర్బ్స్ 3 ఇస్తాడు, ఒకటి రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, అది నీకు ఆనెస్టీ నిజాయితీ గురించి రాయమంటాడు, దాని గురించి నువ్వు రాయగలగాలి ఒక పేజీ. రెండవది నాలెడ్జ్ ఈజ్ పవర్, నాలెడ్జ్ అంటే జ్ఞానం గురించి రాయమంటాడు, నాలెడ్జ్ గురించి నువ్వు సొంతంగా రాయగలగాలి. అలాగే పెన్ ఈజ్ మైటర్ దెన్ ద స్వర్డ్, అలాగే మేక్ హే వైల్ ద సన్ షైన్స్, ఇట్లా చాలా ఉంటాయి. అందులో మనకి ఏది ఇస్తాడో తెలియదు, మనం చదివింది ఇస్తాడో ఎవరు తెలియదు, కనుక ఏది ఇచ్చినా రాయగలగాలి మనం. అలా నువ్వు ప్రిపేర్ అయిపోవాలి. ఇంట్లో ఏది ఇచ్చినా రాయగలిగేటువంటి నువ్వు ఆ స్థాయికి నువ్వు వెళ్ళాలి. రెండోది ఖాళీలో జరిగేటువంటి ఫ్రెషర్స్ డే కానీ, యాన్యువల్ డే కానీ, ఫేర్వెల్ డే కానీ అడుగుతాడు. నువ్వు అది కూడా నువ్వు లాస్ట్ ఇయర్ జరిగిన దాన్ని బట్టి నువ్వు రాయగలగాలి. ఒకటి నువ్వు ప్రిపేర్ అవ్వాలి. మీరు బాగా ఒక మోడల్ ప్రిపేర్ అవ్వండి. ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రోవర్బ్ లో ఒక మోడల్ బాగా ప్రిపేర్, 1-2 మోడల్స్ తీసుకోండి. మీరు బయట మెటీరియల్ తీసుకోండి, లేదంటే మీరు గూగుల్లో కొట్టండి, వస్తాయి. రెండోది అలాగే ఫ్రెషర్స్ డే గురించి, యాన్యువల్ డే గురించి, ఫేర్వెల్ పార్టీ గురించి కూడా ప్రిపేర్ అవ్వండి, ఒకటి ఇస్తాడు. తర్వాత మూడోది నోట్ మేకింగ్ ఉంటుంది. నోట్ మేకింగ్ మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివినట్లయితే, మీరు బాగా ఇంట్రెస్ట్ చదివినట్లయితే మీకు తెలుసు. నోట్ మేకింగ్ అంటే ఒక పారా ఇస్తాడు, ఒక పారా ఇచ్చి ఆ పారాలో నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ రాయటమే నోట్ మేకింగ్ అంటే. అది కూడా మీకు చెప్తాను ఒకసారి. నోట్ మేకింగ్ ఒకవేళ మీ దగ్గర ఇంటర్మీడియట్ బుక్స్ ఉంటే చూసుకోండి, రెఫర్ చేసుకోండి ఎలా మీరు చేశారు అంతకుముందు. నాలుగోది మ్యాచింగ్స్ ఉంటాయి. మ్యాచింగ్స్ అంటే ఏంటమ్మా? రెస్పాండ్. పావని గాని మహాలక్ష్మి గాని మ్యాచింగ్ అంటే ఏంటి ఏమ్మా? ఎవరు రెస్పాండ్ అవ్వలేదు? వింటున్నారు అసలు మీరు? మ్యూట్ ఎలా అవ్వట్లేదు సార్? మ్యాచింగ్ అంటే ఏంటమ్మా? మ్యాచింగ్ అంటేనా సార్? మ్యాచ్ చేయడం. మ్యాచ్ చేయడం. ఇటు పక్కన ఏబిసిడి అని ఇస్తాడు, 5 ఇస్తాడు. ఇటు పక్కన 1 2 3 4 5 అని ఇస్తాడు. చూస్ చేసుకుని మ్యాచ్ చేయడం. మీకు ఈ రేపటి నుంచి మీకు చక్కగా అన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తా, మీరు నోట్స్ రాసుకుని మాకు చెప్తా ఉండాలి, ఆన్సర్ చెప్తూ ఉండాలి. అలాగే రోజుకు మీరు రేపు నాకు ఆ 2 లెసన్లు మీకు యూట్యూబ్ లో ఉన్నాయి. మీరు షైనెస్ మై షీల్డ్, అలాగే వై పీపుల్ రియల్లీ లవ్ టెక్నాలజీ అనేటువంటి లెసన్, 2 లెసన్లు ఉన్నాయి. అవి నాకు నోట్స్ రాసుకుని రేపు చూపించాలి. తర్వాత రోజుకో పేజీ ఇక్కడ నాకు అప్ చెప్పాలి, నాకు ఆన్లైన్ లో అప్ చెప్పాలి. ఎవరిని అడిగితే వాళ్ళు అప్ చెప్పాలి. నాకు అప్ చెప్పకపోతే మీ ఇంటికి ఫోన్ చేస్తా. పావనికి మ్యూట్ అవ్వట్లేదంట. మ్యూట్ అవ్వలేదంటే కుదరదు. మ్యూట్ అవ్వకపోతే నాకు డిస్ప్లేలో రాసి ఇలా చూపించాలి. అప్పటికప్పుడు అక్కడ రాయాలి. నాకు అక్కడ ఎగ్జామ్ పెడతా, స్లిప్ టెస్ట్ పెడతా. ఇక్కడ ఆన్లైన్ లో స్లిప్ టెస్ట్ ఉంటాయి. ఇక ఫస్ట్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రోవర్బ్స్ రాయడం. రెండోది కాలేజీలో జరిగేటువంటి ఫ్రెషర్స్ డే కానీ యాన్యువల్ డే గురించి రాయడం. మూడోది వచ్చి నోట్
నోట్ మేకింగ్ అంటే ఏం చెప్పానమ్మా, ఒక పేరా ఇస్తాడు, ఆ పేరాలోంచి ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేయాలి. 5 మార్కులు కాబట్టి 10 పాయింట్లు రాయాలి. 5 మార్కులు కాబట్టి 10 పాయింట్లు రాయాలి. అది ఎలా రాయాలో చెప్తాను. ఇక 4వది 4th వన్ మ్యాచింగ్, ఏబిసిలు పెట్టడమే. 5వది వచ్చి 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్. మీరు కొట్టండి యూట్యూబ్. ఏంటి ఈ 5 రకాలైనటువంటి గ్రామర్స్ వస్తాయి మీకు. మీకు ఫస్ట్ ఇయర్ లో ఉన్నట్టు యాక్టివ్ వాయిస్లు, ప్యాసివ్ వాయిస్లు, లేకపోతే టెన్సెస్ ఉండవు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో మీకు ఏమైతే ఉంటుందో అది ఇక్కడ మనకు డిగ్రీలో సెకండ్ ఇయర్ లో ఉంటుంది. ఇంటర్మీడియట్ చదివారు అందరూ సెకండ్ ఇయర్? అమ్మా ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. చదివిన వాళ్ళు, చదవని వాళ్ళు ఉంటే వద్దు. చదివారా ఇంటర్మీడియట్? అమ్మా చదివావా? మహాలక్ష్మి చదివిందంట ఒక్కలో. ఇంకా చదవలేదు, చదవలా. ఇంటర్మీడియట్ చదవకుండా వచ్చేసారు. ఇంకెవరు చదవలా? సంతోష్ చదివాడా? నువ్వు సరే సరే. అరే నువ్వు, అరే ఇది పేరేంటి? సంతోష్. ఈ సంతోష? ఎస్ సంతోష్. పవన్ కళ్యాణ్ వచ్చావన్నమాట. రైట్, పవన్ కళ్యాణ్. రైట్, ఓకే ఓకే. సార్ అన్మ్యూట్ అవ్వట్లేదంట పవన్కి మళ్ళీ. పర్లేదులేమ్మా, మనం సార్ మీరు చిన్నపిల్లలు కాదు, మీరు నేర్చుకోవాలి. నన్ను అడిగితే నేను నాకే వచ్చాము. సార్ ఈ మాట మీకే వర్కౌట్ అయ్యిద్దేమో, మాకు ఇక్కడ బానే ఉంది, మీ సిస్టమ్ లోనే ప్రాబ్లం. మీకు వినపడుతుందా సార్? లెసన్ ఉందేంటి సార్ స్క్రీన్ మీద? లెసన్ ఉందేంటి సార్ స్క్రీన్ మీద? మీరేమో మోడల్ పేపర్ చెప్తున్నారు. అందుకే నోట్స్ రాసుకోమని చెప్తామమ్మా మీకు. స్క్రీన్ షాట్ తీసుకున్నాను సార్. వీడియో తీసుకుంటావు లేదేం చేస్తావు చెయ్యి. నాకు లెసన్ రేపు నాకు నోట్స్ రాసి చూపించాలి. ఒక ముక్కేనా సార్? అమ్మా ఓన్లీ స్క్రీన్. ఈ పేజ్ అయిందా సార్? స్క్రీన్ షాట్ తీసుకుంటాను, పెట్టండి. ఈ పేజ్ అయిపోయిందా? స్క్రీన్ షాట్ తీసుకుని రాసుకుని చూపిస్తాను సార్, పెట్టండి. నెక్స్ట్ పేజీ. ఓకే సార్, అయిపోయింది. నెక్స్ట్ మీకు యూట్యూబ్ లో, అమ్మా మీరు యూట్యూబ్ లోకి వెళ్ళండి. వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అందరు యూట్యూబ్ లో? చేసాం సార్. మరి ఇవన్నీ లెసన్స్ ఉన్నాయి కదమ్మా. నేను చెప్పి మేము కష్టపడి మేము అందరూ కూడా, మన సార్లు అందరూ కూడా చేసి కష్టపడి పెడితే మీరు ఏంటమ్మా చూడకోకుండా నోట్స్ రాసుకోవాలి. మీరు రేపు నాకు నోట్స్ రాసి చూపించాలి అందరూ. మహాలక్ష్మి నిజాలు చెప్పాలి. చూసాను కదబ్బా. గ్రామర్ ఏమేమి ఉంటాయి? గ్రామర్ ఏమేమి ఉంటాయి చెప్తాను. ఫస్ట్ ది సార్, గుడ్ మార్నింగ్ సార్. గ్రామర్ లో బద్రి సార్ చెప్పండి సార్. ఫస్ట్ టాపిక్ ఏంటి గ్రామర్ లో? ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రోవర్బ్స్ చెప్పాలి. ఫస్ట్ దే టాపిక్. సంతోష్ అన్మ్యూట్ లో ఉన్నారా? మ్యూట్ లో ఉన్నారా వాళ్ళు? అన్మ్యూట్ అమ్మా, అందరూ అన్మ్యూట్ మాట్లాడాలి నాతో. చెప్పండి సార్. అన్మ్యూట్ చేయండి అమ్మా. చెప్పండి సార్. అందరూ అన్మ్యూట్ చేయండి, మాట్లాడండి నాతో. చెప్పండి సార్. ఫస్ట్ ఏంటి? ఫస్ట్ ఏంటమ్మా? ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ప్రోవర్బ్స్. ఇందులో ఎన్ని అడుగుతాడు? ఎగ్జామ్ కి ఎన్ని ఇస్తాడు? 3 ఇస్తాడు. ఎగ్జాంపుల్స్ ఏంటి ఒకటి చెప్పండి. Honesty is the best policy. Honesty is the best policy. Knowledge is power. ఎట్లాంటి తర్వాత స్లో యాటిట్యూడ్, లాంగ్ లైఫ్. ఎట్లాంటి వాడు ఏదైనా అడుగుతాడు, మనం ప్రిపేర్ అయిందే వస్తుందని మనకి గ్యారంటీ ఉండదు. కానీ మనం ఏది ఇచ్చినా రాయగలగాల, పేజీ రాయగలగాలి. ఏది పడితే అది రాయకూడదు. దానికి రిలవెంట్ ఆన్సర్ చక్కగా దానికి అనుగుణమైన ఆన్సర్ రాయగలగాలి. మీరు పేజీ నింపితే మీకు ఖచ్చితంగా మార్కులు వస్తాయి. 0 మటుకి 1000. మీరు ఏదో ఒకటి మీరు ఇంగ్లీష్ లో, తెలుగులో రాయకండి. ఇంగ్లీష్ లో రాయగలిగితే మీకు
5 మార్కులకి కనీసం 3 మార్కులు 3 మార్క్స్ పడతాయి. ప్రతి క్వశ్చన్ రాయగలగాలి, ఏ క్వశ్చన్ వదలకుండా రాయగలగాలి. మీకు ఫస్ట్ ఇయర్ లో లాగా గ్రామర్ ఉండి వదిలేసే టైం కాదు ఇది. సెకండ్ ఇయర్ ప్రతి క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయొచ్చు సెకండ్ ఇయర్. ఇకపోతే సెకండ్ ఏంటమ్మా, ఫ్రెషర్స్ డే గురించి కానీ, యాన్యువల్ డే గురించి కానీ, కాలేజీ డే గురించి కానీ ఏదైనా అడుగుతాడు. సరే సార్. థర్డ్ వన్ ఏంటి, థర్డ్ వన్ ఏంటమ్మా, నోట్ మేకింగ్. ఏంటమ్మా, నోట్ మేకింగ్ సార్. మీరు ఇంటర్మీడియట్ లో వచ్చేసి నోట్ మేకింగ్. అవును సార్. ఇంటర్మీడియట్ లో ఏం చేయాలంటే నోట్ మేకింగ్ ఏం చేయాలి, ఒక పారా ఇస్తాడు. ఆ పారాలో నువ్వు ఏం చేయాలంటే ఇంపార్టెంట్ పాయింట్స్ నువ్వు ఒక 5 మార్కులు కాబట్టి 10 పాయింట్స్ నువ్వు ఏబిసిడీలు పెట్టి లేదా 1 2 3 పెట్టి మీరు ఒక 10 పాయింట్స్ అక్కడ రాయాలి. అప్పుడు మీకు 5 మార్క్స్, మీకు ఎక్కువ మార్కులు పడేది దీనికి వస్తాయి మీకు మార్కులు. నోట్ మేకింగ్ కి 5 out of 5 మార్క్స్ వచ్చేస్తాయి. అలాగే మీరు ఫస్ట్ రాసే ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రోవర్బ్స్ కి మీకు 5 రావాలంటే చాలా కష్టపడాలి. అలాగే సెకండ్ డే ఫ్రెషర్స్ డే కానీ యాన్యువల్ డే గురించి రాయాలంటే కొంచెం కష్టపడాలి. కానీ నోట్ మేకింగ్ కి మీరు 5 మార్క్స్ కి 5 మార్క్స్ వచ్చేస్తాయి. రెండోది మ్యాచింగ్. మ్యాచింగ్ మీరు ఈజీగా చేయొచ్చు. నాలుగోది మ్యాచింగ్ కూడా మీరు 5కి 5 మార్కులు వస్తాయి. లాస్ట్ది ఐదోది వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. మీరు ఇవి నెట్ లో కూడా మీకు వస్తాయి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కొడతాగానే చాలా వస్తాయి. అవన్నీ మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకుని మీరు రోజు చదవాలి. వాటిని రోజు చదివితే చాలా కష్టం, ఇవి రాయలేరు, చాలా వరకు రాయలేరు ఇవి. ఇందులో ఈ గ్రామర్ లో టఫ్ ఇదే కొంచెం కష్టమైనటువంటిది. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కష్టం. అంటే ఒక వర్డ్ ఇచ్చి దాని మీనింగ్ రాయమంటాడు, ఒక వర్డ్ ఇచ్చి దాని మీనింగ్ రాయమంటాడు, లేదు మీనింగ్ ఇచ్చి వర్డ్ రాయమంటాడు. ఇచ్చి మీనింగ్ రాయమనొచ్చు, లేదా మీనింగ్ ఇచ్చి వర్డ్ రాయమంటాడు. సో ఇది కష్టం, కొంచెం కష్టపడితే ఇవి వస్తాయి. లేదంటే ఈ 5 మార్కులు పోతాయి. ఇందులో 5లో 1 మార్క్ కూడా రాదు కష్టపడకపోతే. ఇది మిగతా 4కి కనీసం మీకు 20 మార్కులకి కనీసం 15 మార్కులు పడతాయి మీరు ఎలా రాసినా. ఇది మాత్రం చాలా కష్టం. ఇది ఒకటే కొంచెం కష్టపడండి. మూవింగ్ టు ద థియరీ పార్ట్కి వెళ్దాం. ఈ సెక్షన్ ఏలో ఎన్ని లెసన్స్ ఉంటాయి అమ్మా? సెక్షన్ ఏలో ఎన్ని లెసన్లు ఉంటాయి? సెక్షన్ ఏలో ఎన్ని లెసన్లు ఉంటాయి? రెస్పాండ్. ఎనీవన్ రెస్పాండ్. సెక్షన్ ఏలో ఎన్ని లెసన్స్ ఉంటాయి, ఎన్ని క్వశ్చన్లు ఇస్తాడు, ఎన్ని మార్క్స్ అమ్మా? 2 లెసన్స్ ఉంటాయి, 3 క్వశ్చన్స్ ఇస్తారు. కరెక్ట్గా చెప్పాలమ్మా కొంచెం. ఎన్ని లెసన్లు ఉంటాయమ్మా? ఎవరు మాట్లాడుతున్నారు? మహాలక్ష్మి మాట్లాడుతుందా అమ్మా? ఎవరు మాట్లాడుతున్నారమ్మా? మహాలక్ష్మి. ఎన్ని లెసన్లు ఉంటాయి? 2 లెసన్స్. 2 లెసన్స్. ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడు? ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడు? 3 క్వశ్చన్స్. 3 క్వశ్చన్స్ ఇస్తాడు. ఎన్ని మార్కులు? ఎన్ని? 5 మార్క్స్. 5 into 3 15 మార్క్స్. 15 మార్క్స్. సెకండ్ది పోయట్, అది ప్రోజ్ అన్నమాట. సెక్షన్ ఏ ప్రోజ్, సెక్షన్ బి పోయట్రీ. ఇందులో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని లెసన్స్ ఉంటాయి, ఎన్ని క్వశ్చన్లు ఉంటాయి, ఎన్ని రాయాలి? 2 లెసన్స్. 2 లెసన్స్ ఉంటాయి. క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్, 3 రాయాలి. 4 ఉంటాయి, 3 రాయాలి. 3 into 5 15 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ సి షార్ట్ స్టోరీ. ఎన్ని లెసన్లు ఉంటాయి? 2 లెసన్స్ ఉంటాయి. 3 క్వశ్చన్స్ ఇస్తారు, 2 రాయాలి. 2 into 5 ఇదే బేసిక్ మార్క్. 2 into 5 10 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ డి వన్ యాక్ట్ ప్లే. బద్రి వినాలే, అన్మ్యూట్ చేయి, మాట్లాడవయ్యా. 1 యాక్ట్ ప్లే. ఎన్ని క్వశ్చన్, ఎన్ని లెసన్లు ఉంటాయి, ఎన్ని క్వశ్చన్లు ఉంటాయి? ఎన్ని లెసన్లు ఉంటాయమ్మా? 1 క్వశ్చన్. ఎన్ని లెసన్లు ఉంటాయమ్మా? లెసన్స్ రాసుకోలేదు సార్, చెప్పండి.
ఒక లెసనే ఉంటుంది. ఒకటే. సెక్షన్ డి 1 యాక్ట్ ప్లే ఒక లెసనే ఉంటుంది. లెసన్ పేరు కన్యాశుల్కం. లెసన్ కూడా చెప్తాను రేపు. మళ్ళీ ఇప్పుడు ఇది అయిన తర్వాత మీకు లెసన్స్ చెప్తా ఏవి లెసన్స్ ఉన్నాయో. ఒక లెసన్ ఉంటుంది, 3 క్వశ్చన్లు ఇస్తాడు, 2 రాయాలి. సరే సార్. 2 into 5 10 మార్క్స్. సరే సార్. 2 into 5 10 మార్క్స్. సరేనా అమ్మా? సరే సార్. సరే సార్. లెసన్స్ రాసుకోండి. ఇప్పుడు లెసన్స్ రాసుకోండి. ఫస్ట్ యూనిట్ లో యూనిట్ 1 ప్రోజు. మీరు అక్కడ మీరు డిస్ప్లే నోట్స్ రాసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ పేజీకి వెళ్తాము. నెక్స్ట్ పేజీ నెక్స్ట్ పేజీ కూడా మీకు అట్లేదేంటి? ఫస్ట్ పేజ్ ఇది. ఓకే అమ్మా, ఇది ఫస్ట్ పేజీ తీసుకున్నారా? స్క్రీన్ షాట్ కానీ ఫోటో కానీ తీసుకోండి. ఇది సరే సార్. అమ్మా తీసుకున్నారా? ఇది ఫస్ట్ పేజ్ సార్. అమ్మా ఇది ఫస్ట్ పేజ్ అమ్మా. ఇంట్రడక్షన్. పేజ్ పెట్టండి సార్. ఆటోబయోగ్రఫీ 2 కలవాలి. సరే వాళ్ళ పిల్లలు. సెకండ్ పేజ్. సార్ ఒక నిమిషం, పేజ్ నెంబర్ వేసుకుంటాం. ఫస్ట్ పేజ్ అమ్మ ఇది. మీకు డౌట్ ఉంటే ఒకసారి యూట్యూబ్ లో మనకి నేను అప్లోడ్ చేశానమ్మా, మీరు ఒకసారి చూసుకుని రాసుకోండి చక్కగా. ఈ రోజంతా మీకు ఇదే హోంవర్క్. నాకు రేపు లెసన్స్, ఆ 2 లెసన్లు నాకు రాసి రేపు చూపించాలి. ఎవరైతే రాయరో నేను అప్పుడు చెప్తా, వాళ్ళ సంగతి రేపు చెప్తాను. సెకండ్ పేజ్ సార్. సెకండ్ పేజ్. రాస్తున్నారమ్మా అయితే నా స్క్రీన్ షాట్ తీయడం కానీ వీడియో తీస్తున్నారమ్మా? స్క్రీన్ షాట్ తీస్తున్నాను సార్. అయిన తర్వాత అయిందని చెప్పండి. అయిపోయింది సార్. ఓకే నెక్స్ట్ పేజ్కి వెళ్తున్నాను. మనకు మళ్ళీ టైం అయితే ఆగిపోద్దమ్మా, ఆగిపోద్ది మళ్ళీ. మళ్ళీ రేపటి క్లాస్ లో చెప్పుకోవాలి. థర్డ్ పేజ్ సార్. థర్డ్ పేజ్ అమ్మ ఇది. అయిందా? ఇది థర్డ్ పేజ్ సార్. థర్డ్ పేజ్. సంతోష్ తీసుకున్నావమ్మా? తీసుకోకపోతే వీడియో ఉంది మనదే, వీడియో యూట్యూబ్ లో, అక్కడైనా మరి మీరు అక్కడ రాసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకున్నారు అసలు అందరూ? ఫోర్త్ పేజ్. స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నోట్స్ పెట్టాలి, నాకు ఒక నోట్స్ పెట్టండి. నేను చూస్తాను, రోజు నోట్స్ చూస్తా. మీరు రెస్పాండ్ అయ్యే దాన్ని బట్టి మీకు నా ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి. మీకు గుర్తుపెట్టుకోండి, 25 మార్క్స్. లాస్ట్ ఇయర్ లాగా 25లు 24లు వేయను, మీరు రెస్పాండ్ అవ్వాలి నాకు. ఫోర్త్ పేజ్ ఇది. ఫిఫ్త్ పేజ్. 5వ పేజీ. మీరు ఇందులో మీరు ఎక్కువ ఉంది సార్ అనుకుంటే మీరు కట్ చేసుకుని మీరు చేసుకోండి. తర్వాత మీరు అది మీకు ఎంత కావాలో అంత తర్వాత మీరు చేసుకోండి. ముందు మటుకు రాసుకోండి నోట్స్. 5th పేజ్. 6th పేజ్. 6th అంటే లాస్ట్ పేజ్. 4
మనకి 6th పేజీ వచ్చినాయమ్మా, 6 పేరాలు వచ్చినాయి. 6 పేరాల్లో నువ్వు అట్లీస్ట్ 4 పేరాస్, ఎందుకంటే మనకి 2 లెసన్లు రాస్తాం, మనం 2 క్వశ్చన్లు రాస్తాం, 2 క్వశ్చన్లు రాస్తాం, ఒక లెసన్ నుండి 2 క్వశ్చన్లు రాస్తాం. అందుకని నువ్వు ఎంత ఎక్కువ చదివితే అంత మంచిది. 4 పేరాస్ చదవండి, మీకు నచ్చిన పేరా. ఫస్ట్ పేరా, లాస్ట్ పేరా కంపల్సరీ. ఫస్ట్ పేరా ఖచ్చితంగా మీకు ఇంపార్టెంట్ పేరాస్ చెప్తానండి. ఫస్ట్ పేరా ఇంపార్టెంట్, సెకండ్ పేరా ఇంపార్టెంట్, థర్డ్ పేరా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇంపార్టెంట్ అమ్మా. ఇది 6th దా సార్? వినండి ఒకసారి. ఫస్ట్ పేరా ఓకే, ఫస్ట్ పేరా ఇంపార్టెంట్ అమ్మా, సెకండ్ పేరా ఇంపార్టెంట్ అమ్మా. అమ్మా థర్డ్ పేరా ఇంపార్టెంట్, థర్డ్ పేరా ఇంపార్టెంట్. ఫోర్త్ పేరా మీరు చదివితే చదవండి, లేకపోతే పర్లేదు. ఇది కూడా మీ ఇష్టం. ఇది ఇంపార్టెంట్, లాస్ట్ పేరా ఇంపార్టెంట్. ఫస్ట్ పేరా, సెకండ్ పేరా, థర్డ్ పేరా అండ్ లాస్ట్ పేరా. 4th, 5th అది మీరు వదిలేసినా పర్లేదు, లేదంటే రాసినా పర్లేదు. మహాలక్ష్మి సార్ అర్థమైంది నీకు? అర్థమైంది. ఇంపార్టెంట్ పేరాస్ ఏంటి అందులో? ఫస్ట్ పేరా గట్టి చెప్పాలమ్మా. ఫస్ట్ పేరా, ఫస్ట్ పేరా, థర్డ్ ది, థర్డ్. సెకండ్ ఎవరికి ఇస్తావమ్మా? సెకండ్ ది చెప్తున్నా కదా సెకండ్, సార్. థర్డ్ చెప్పు చెప్పు చెప్పు, మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పు. ఫస్ట్ పేరా, సెకండ్ పేరా, థర్డ్ పేరా. ఎన్ని పేరాలు వచ్చినాయి మొత్తం? మొత్తం 6. ఫస్ట్ పేరా, ఫస్ట్ పేరా ఏ కలర్ ఉంది? బ్లూ కలర్. సెకండ్ పేరా అది కూడా బ్లూవే, నెంబర్లు వేసుకోండి మీరు మర్చిపోతారు. థర్డ్ పేరా కూడా బ్లూవే. ఫోర్త్ పేరా గ్రీన్ వద్దు. ఫిఫ్త్ పేరా ఇది బ్లూవే, అవసరం లేదు. లాస్ట్ ఇది గ్రీన్. ఫస్ట్ పేరా గాంధీ ఉంటాడు. ఇది ఇది ఇంపార్టెంట్ అమ్మా, ఇది ఇంపార్టెంటే. నోట్స్ మటుకు అంతా రాయండి, చదివేటప్పుడు మాత్రం మీరు మీరు చెప్పిన పేరాలు మాత్రం రాయండి. ఎగ్జామ్ పెట్టినా నేను ఏదైనా స్లిప్ టెస్ట్ రాయమన్నా కూడా మీరు ఫస్ట్ పేరా, సెకండ్ పేరా అండ్ థర్డ్ పేరా అండ్ ద లాస్ట్ పేరా గ్రీన్. సంతోష్ వినపడుతుందా? సంతోష్ ఎన్ని పేరాలు ఇంపార్టెంట్ పెట్టావు? ఇంపార్టెంట్ ఏంటి? ఏ పేరాలు చెప్పావు? ఒకటోది. ఒకటో పేరాలు ఎవరున్నారు? రెండోది. రెండోది. మూడో పేరా. మూడోది. లాస్ట్ పేరా. ఆరోది. నీకు ఎన్నిసార్లు చెప్తున్నాను మీరు మళ్ళీ రాయక్కర్లేదు సార్? అక్కర్లేదు, సరిపోద్ది మీకు. ఆల్రెడీ మీకు పేజీ నిండిపోద్ది కదా. ఫస్ట్, సెకండ్, థర్డ్, 6th కే మీకు పేజీ, మీకు అక్కడ పేజీన్నర వచ్చేస్తుంది. ఎగ్జామ్ ఎన్ని పేజీలు రాస్తావు నువ్వు? ఎగ్జామ్ కి ఎన్ని పేజీలు రాస్తున్నావు? ఎన్ని పేజీలు? 2 పేజీలు. 2 పేజీలకి 4 పేరాలు సరిపోతాయి. మహాలక్ష్మి ఎన్ని పేజీలు రాస్తున్నావు ఎగ్జామ్ లో? 5 మార్కులు కదా, తక్కువ అంచనా వేయొద్దు. 5 మార్కులు కదా, కొంత రాస్తాను, హాఫ్ పేజీ రాస్తానంటే కుదరదు. పేజీన్నర రాయాలి, కనీసం పేజీన్నర రాయగలగాలి. మళ్ళీ 2 పేజీల దాకా వెళ్తే నువ్వు స్పీడ్ గా రాయకపోతే లాస్ట్ లో నువ్వు రాయలేవు. పేపర్ నీ టైం అయిపోద్ది. స్పీడ్ గా రాయగలిగితే 2 పేజీలు రాయగలరు. లేదు స్లోగా రాస్తాను సార్ నేను కొంచెం గుండ్రంగా నీట్ గా అని అంటే పేజీన్నర. ఏమ్మా మహాలక్ష్మి? హలో మహాలక్ష్మి, చెప్పండి. ఎన్ని పేజీలు రాసావు మొన్న ఎగ్జామ్ కి? ఎన్ని పేజీలు రాయగలుగుతున్నావు నువ్వు? 5 మార్క్స్ అయితే 1.5 రాస్తా, 10 కి అయితే 2. ఓకే 1.5 రాస్తావు కాబట్టి నీకు
ఫస్ట్ పేరా ఫస్ట్ పేజీ సెకండ్ పేజీ అంటే ఫస్ట్ పేరా అనుకోవచ్చు, సెకండ్ పేరా అనుకోవచ్చు. ఫస్ట్ పేజీ, సెకండ్ పేజీ, థర్డ్ పేజీ అండ్ లాస్ట్ పేజీ నీకు 2 పేజీలు వస్తుంది. 2 పేజీలు వస్తుంది కాబట్టి నువ్వు కొంచెం అందులో కూడా ఏదైనా తగ్గించుకుని దాన్ని బట్టి లాస్ట్ పేరా మట్టి ఖచ్చితంగా రాయాలి. ఫస్ట్ పేరా లాస్ట్ పేరా మాత్రం అసలు మిస్ అయ్యే పని లేదు, ఇంపార్టెంట్ పేరాలు అయ్యే. తర్వాత సెకండ్ థర్డ్ లో నుంచి మీరు ఏదన్నా తగ్గించుకున్నా కూడా రాయొచ్చు. ఎందుకంటే మీకు ఆ 4 పేరాలకే మీకు 2 పేజీలు ఎక్కువైపోతుంది. అప్పుడు మీరు 2 పేజీలు రాయగలిగితే ఓకే, లేదు అంటే టైం సరిపోదు అనుకుంటే మీరు ఆలోచించుకుని మీరు రాసుకోండి. మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు మీరు ఒక పావు గంటలో ఎంతసేపు రాయగలుగుతున్నాను, 15 మినిట్స్ పెట్టుకోండి టైం. 15 మినిట్స్ లో నేను ఒక క్వశ్చన్ రాయగలుగుతున్నానా? నువ్వు ఎన్ని క్వశ్చన్ రాయాలి? టోటల్ గా 5 మార్క్స్ 10 క్వశ్చన్స్ రాయాలి. అమ్మా వినాలి, రెస్పాండ్. మహాలక్ష్మి ఓకే సార్. ఓకే సార్. బద్రి ఓకే సార్. ఎన్ని క్వశ్చన్ రాయాలి? టోటల్ గా 5 మార్క్స్ క్వశ్చన్లు 10 క్వశ్చన్ రాయాలి సార్. 10 రాయాలి. 10 క్వశ్చన్స్ అవును రాయాలి. సార్. అవును సార్. గ్రామర్ ఒక 5 రాయాలి. గ్రామర్ అంటే టోటల్ గా 15 క్వశ్చన్స్ రాయాలి. 15 into 5 అంటే ఒక్కో క్వశ్చన్ కి ఎంత టైం పడుతుంది? ఫస్ట్ 2 గంటల్లో థియరీ పార్ట్ అయిపోవాలి. ఫస్ట్ 2 గంటల్లో థియరీ పార్ట్ అయిపోతే తర్వాత లాస్ట్ 1 అవర్ గ్రామర్ పార్ట్ చూసుకోవడం సరిపోతుంది. 2 గంటలు అంటే మీకు 120 నిమిషాలు. 120 నిమిషాలు బై 10 క్వశ్చన్స్ ఎంత వస్తుంది? ఎన్ని నిమిషాలు వస్తుందమ్మా? కొట్టండి. 12 నిమిషాలు వస్తుందా మహాలక్ష్మి? 120 నిమిషాలు బై 10 క్వశ్చన్స్ ఎన్ని నిమిషాలు వస్తుంది ఒక క్వశ్చన్ కి? 12 నిమిషాలు. నువ్వు ఇంటికాడ ప్రాక్టీస్ చేసుకోవాలి. 12 నిమిషాల్లో క్వశ్చన్ రాయడం ప్రాక్టీస్ చేయాలి. 12 నిమిషాల్లో ఎంత క్వశ్చన్ వస్తుంది, నేను ఎంతవరకు రాయగలుగుతున్నాను, దాన్ని బట్టి నువ్వు ఎంతవరకు వస్తుందో అంతవరకు ప్రిపేర్ అవ్వు. ఫస్ట్ పేరా, సెకండ్, థర్డ్ అండ్ 6th పేరా, 6th పేరా 6th లైన్, ఆ 6th పేజీ, ఆ 4 పేజీలు నువ్వు బాగా చదవండి. 12 నిమిషాలు నేను ఎంత వస్తుంది, ఎంత రాయగలుగుతున్నాను టైం పెట్టుకో. 12 నిమిషాలు టైం పెట్టుకో. ఆ 12 నిమిషాల్లో నేను ఎంత రాయగలుగుతున్నాను. లేదు నేను ఇంకా పెంచాలా స్పీడ్. ఫస్ట్ 4 క్వశ్చన్లు మనకు 10 క్వశ్చన్ కాబట్టి మీరు ప్రతి క్వశ్చన్ నీట్ గా ఉండాలి. ఒక 4 క్వశ్చన్ నీట్ గా రాసి ఒక 4 క్వశ్చన్లు రాసేస్తే చదవడం అనుకోవద్దు. ప్రతి క్వశ్చన్ చదువుతాం. పేపర్ దిద్దేటప్పుడు మేము అక్కడ ప్రతి క్వశ్చన్ చదువుతాం. నువ్వు ఫస్ట్ ఒక 5 క్వశ్చన్లు జాగ్రత్త చక్క నీట్ గా రాసి తర్వాత క్వశ్చన్లు ఏదో సినిమా రాసేద్దామంటే కుదరదు. కనీసం మేము అందులో నువ్వు రాసే పేరాలో 2 లైన్లైనా చదువుతాము. 2 లైన్లు చదివి అప్పుడు మేము మార్కులు ఇస్తాం. అంతేగాని మేము కళ్ళు మూసుకుని మార్కులు ఇవ్వం. కాబట్టి నువ్వు 1 పేజీ రాసినా పర్లే, 1 పేజీ రాసినా పర్లేదు. ఆ రాసేది కరెక్ట్ గా రెలవెంట్ ఆన్సరు, అది సూట్ అయ్యే ఆన్సరు. నీకు ఎగ్జామ్ లో నీకు ఏదైతే మెటీరియల్ ఇచ్చామో అదే రాయగల. అంతేగాని సొంతంగా రాయకూడదు. సొంతంగా అంటే ఏంటి? నువ్వు లెసన్ అర్థం చేసుకుని కొంత రాయొచ్చు. అంతేగాని నువ్వు లాస్ట్ ఇయర్ పేపర్ దిద్దేటప్పుడు ఏం చూసామో, కొంతమంది సినిమాల గురించి రాయటం, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ గురించి రాయటం, అవి రాయకూడదు. జనసేన పార్టీ గురించి రాయటం, ఈ రాశారు కొంతమంది, అవి రాయకూడదు. నువ్వు ఎంతవరకు స్టోరీ రాయాలి. కనుక మీరు చాలా జాగ్రత్తగా మీరు 12 నిమిషాలు. అలాగే ఇంకో గంట ఉంటుంది గ్రామర్ కి, అంటే 60 నిమిషాలు. 60 నిమిషాలు బై 60/5. అందులో మీకు ఈజీ టాపిక్లు మ్యాచింగ్ చాలా ఈజీగా అయిపోద్ది. మ్యాచింగ్ రాసేటప్పుడు మీరు వాడు గుర్తుపెట్టుకోండి. మ్యాచింగ్ రాసేటప్పుడు జస్ట్ ఏబిసిడీలు పెడితే చాలు. మొత్తం రాయొద్దు. అటువైపు 5 ఇటువైపు 5 రాసి బాణం గుర్తులు ఆ బాణం గుర్తులు పెట్టద్దు. అమ్మ నేను కనపడుతున్నా మీకు? బద్రి నీకే చెప్తున్నా విను. బాణం గుర్తులు చెప్పండి సార్. ఇలా బాణం గుర్తులు పెట్టద్దు. నేను పెట్టను సార్. అలాంటి నేను కాదు సార్ పెట్టింది. ఎవరు పెట్టారో తెలుసుకోండి సార్. నేను కాదు సార్ పెట్టను సార్. సరే నువ్వు మంచి బాణం గుర్తులు లేకపోతే మొత్తం రాసి ఆ టైం వేస్ట్ చేయొద్దు. వెంటనే నెంబర్ వేయటం,
4వ నెంబర్ లో వస్తుంది అది మ్యాచింగ్ 4 నెంబర్ 4 అని పెట్టడం 1A 2B అట్లా వెంట టప్ ఆన్సర్లు పెట్టే కాగా నీకు ఇంకో ఆప్షన్ ఉంది. నువ్వు దీని ఏం చేయాలా, నీకు డౌట్ ఉంటే మళ్ళీ రెండోసారి రాసుకోవచ్చు. నువ్వు చెప్పా నీకు ఏ ఆన్సర్ అయినా డౌట్ ఉంటే 2 సార్లు రాయండి. అప్పుడు మేము ఆన్సర్ ఇక్కడ తప్పు అయినా అక్కడ ఆన్సర్ ఇస్తాం. నాకు రాదని వదిలేయద్దు. బద్రే సంతోష్ మీ పేర్లు పిలిచారని మిమ్మల్ని అంటే మీరు ఏం ఫీల్ అవ్వ అవసరం లేదు. మీరు ఉన్నారు కాబట్టి మరి ఫీల్ అవ్వాలి కదరా. ఫీల్ అవ్వట్లేదు సార్, మేము ఫీల్ అవ్వట్లేదు సార్. మీరు ఏం చేయాలా ఇప్పుడు మ్యాచింగ్ ఏం చేయాలి, ఫస్ట్ నువ్వు 5 ఆన్సర్లు రాస్తావు. రాస్తాను సార్. నీకు 5లో 5వది నీకు డౌట్ అనిపించింది, అది ఏ కాదు ఏ బి రెండిట్లో ఉందా ఆన్సర్ అనిపించింది. అప్పుడు ఏం చేస్తావు, 2 రాస్తాను సార్. చాయిస్ అని పెట్టు, చాయిస్ అని పెట్టు, చాయిస్ అని పెట్టి 5వ దానికి ఇక్కడ ఏ రాసావు, మళ్ళీ చాయిస్ లో 5 అని పెట్టి నెంబర్ అన్ని రాయొద్దు, ఏదైతే డౌటో అది 5 అని పెట్టి ఇక్కడ 5 ఏ రాసావు మార్కులు తెచ్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఏం చేయాలంటే 1కి 2 సార్లు అక్కడ దిద్దే మాస్టర్ని ఇబ్బంది పెట్టాలి. ఓకేనా? రైట్. ఇకపోతే నువ్వు గంటలో లాస్ట్ 1 అవర్ లో ఈ గ్రామర్ రాయగలగాలి. మీరు ఆ విధంగా టైం సెట్ చేసుకుని చక్కగా హ్యాండ్ రైటింగ్ బాగుండాలి. మన హ్యాండ్ రైటింగ్ మన సంతోష్ హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది. బద్రీ రైటింగ్ అది అమెరికా రైటింగా జపాన్ రైటింగా తెలియదు. మీరు ఇంటికాడ ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయండి. మీరు బద్రీ కాపీ రైటింగ్ బుక్ కొనుక్కో. చిన్నపిల్లలు మా కాపీ రైటింగ్ బుక్ కొనుక్కుని ప్రాక్టీస్ చేయాలి. నేను అలాగే చేయాలి. నేను డిగ్రీ చదివేటప్పుడు నేను కాపీ రైటింగ్ బుక్ కొనుక్కుని ప్రాక్టీస్ చేసేవాడిని. సిగ్గుపడకూడదు మనం. రేపు నువ్వు మాస్టర్ అయ్యావనుకోండి, మాస్టర్ అయినప్పుడు పిల్లలకు బోర్డు మీద రాయాలంటే నేను అస్తమానం మహాలక్ష్మి పిలిచి నేను బోర్డు మీద రాయించుకుంటున్నాను, లేదా పావనిని పిలిచి బోర్డు మీద రాయించుకున్నాను. ఒక బాయ్స్ లో ఒక్కడు రాయలే బోర్డు మీద, రాయలేదు, రైటింగ్ బాగోదు కాబట్టి. అందుకనే మనం ఏం చేయాలంటే మనం ప్రాక్టీస్ చేయండి. కాపీ బుక్లు కొనండి, పిల్లలు కొనుక్కునే కాపీ బుక్లు కొనుక్కుని ప్రాక్టీస్ చేయాలి. తప్పు లేదు, మన ఇంట్లో చేస్తాం, మనం ఎవరికి అది వీడియో కాల్ చేయంగా. కనుక మీరు రైటింగ్ బాగుండాలి. రైటింగ్ బాగుంటే మార్కులు ఎక్కువ వస్తాయి. కష్టపడి చదువుతున్నాం కదా సార్ అంటే, కష్టపడి చదువుతున్నాను సార్ నాకు మార్కులు రావట్లేదు అని అంటే కుదరదు. నువ్వు ఎందుకు మార్కులు చదువుతావు, నువ్వు ఎంత బాగా చదివినా రైటింగ్ బాగోకపోతే నీకు మార్కులు పడవు. కనుక రైటింగ్ బాగుండాలి. ఇకపోతే గాంధీ లెసన్ ఫస్ట్ లెసన్ ఏంటమ్మా? షైనెస్ మై షీల్డ్. షీల్డ్ అంటే ఏంటి? సిగ్గుపడుట. షీల్డ్ అంటే ఏంటి? షైనెస్ అంటే ఏంటమ్మా? షైనెస్ అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఉంటే చెప్తారు. సిగ్గుపడటం. ప్రతి ఒక్కరికి కూడా మనకు వీక్నెస్ ఉంటాయి. కొంతమంది మాట్లాడలేకపోతారు, కొంతమంది హ్యాండ్ రైటింగ్ బాగోదు, కొంతమంది మాట్లాడలేరు, కొంతమంది చదవలేరు, కొంతమంది చదివింది రాయలేరు. ఇట్లా ప్రతి ఒక్కరికి ఒక వీక్నెస్ ఉంటుంది. కొంతమంది స్టేజ్ మీదకి వచ్చి రాయమంటే మాట్లాడమంటే మాట్లాడలేరు. పావని మహాలక్ష్మి మాట్లాడారు ఈ సంవత్సరం, ఇంకా కొంతమంది మాట్లాడతారు బయటకు వచ్చి. అలాగా మనకి బయట నలుగురిలో మాట్లాడాలంటే మనకు భయం ఉంటుంది, నాకు భయమే. దాన్నే మనకి ఒక షైనెస్ అంటామన్న, సిగ్గుపడటం. షైనెస్ అంటే ఒక వీక్నెస్ పాయింట్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి. కొంతమంది వద్దన్నా కొందరు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. షైనెస్ అంటే ఏంటమ్మా? షైనెస్ అంటే ఏంటి? సిగ్గుపడటం. ఫీల్ అవుతున్నాడు సార్ అంటే సిగ్గుపడతాం. ఈ పాటికి మనకి ఫ్రెషర్స్ డే జరిగేది, మనకి ఫ్రెషర్స్ డే జరిగేది ఈ పాటికి. సరే, షైనెస్ అంటే ఏంటమ్మా? సిగ్గుపడటం. గాంధీ గారు సిగ్గుపడేవారు. ఏ విషయంలో సిగ్గుపడేవారు? టు స్పీక్
మాట్లాడటంలో సిగ్గుపడేవాడు. మాట్లాడుతున్నాం. అంటే మాట్లాడటం అంటే ఎక్కడ మాట్లాడటంలో సిగ్గుపడేవాళ్ళు? నలుగురిలో మాట్లాడదాం, స్టేజ్ మీద స్టేజ్ మీద మాట్లాడేదాం. నలుగురేమో. ఒక ఫేర్వెల్ డే ఉంది, అవును ఒక సార్. ఫ్రెషర్స్ డే ఉంది, మాట్లాడమంటే ఆయన భయంతో వచ్చి సిగ్గుపడేవాడు. మాట్లాడదామని ఓ ప్రిపేర్ అవుతారు. బుక్ మీద బుక్ ప్రిపేర్ అవుతారు. ఒక పేపర్ మీద రాసుకుని వచ్చేవాడు. రాసుకుని వచ్చి భయం వేసి దిగిపోయి వెళ్ళిపోయేవాడు అనమాట. దాన్నే షైనెస్. కానీ గాంధీ గారు ఏమన్నారంటే మై షీల్డ్ అంటున్నారు. మై షీల్డ్ అంటే రక్షణ కావచ్చు. అప్పుడు యుద్ధాల్లో సైనికులు అలాగే బుల్లెట్ ప్రూఫ్ అన్నమాట. సైనికులు యుద్ధాల్లో అలా మిలిటరీలో బుల్లెట్ ప్రూఫ్స్ రాజులకి చేసేవాడు. రాజులకి బాడీకి కోసం. దాన్ని షీల్డ్ అంటాం. గాంధీ గారు ఏమంటున్నారంటే ఈ షైనస్ అనేది నా షీల్డ్ అంటున్నాడు. అంటే నా వీక్నెస్ ఏదైతే ఉందో అదే నా బలం. షీల్డ్ అంటే మన బలం అనుకోవచ్చు, నా స్ట్రెంగ్త్ అనుకోవచ్చు, నా అడ్వాంటేజ్ అనుకోవచ్చు. నా ఏదైతే నాకు బలహీనం అనుకున్నానో అదే నా బలం అనేటువంటిది మనకి ఇక్కడ లెసన్. ఈ లెసన్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఆయన ఒక ఆటోబయోగ్రఫీ రాశారు. ఆటోబయోగ్రఫీ అంటే ఆయన స్వీయ చరిత్ర, ఆయన గురించి ఆయన రాసుకున్నారు బుక్. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, అక్కడ ఎస్ వస్తుంది, ఎస్ రాసుకోండి. మై ఎక్స్పెరిమెంట్స్, అక్కడ ఎస్ రాలేదు, మై ఎక్స్పెరిమెంట్స్ విత్, ఎక్స్పెరిమెంట్ తో ఎస్ యాడ్ చేసుకోండి. అంటే సత్యాన్వేషణలో నా ప్రయోగాలు, సత్యాన్వేషణలో నా ప్రయోగాలు అనేటువంటి బుక్ ఆయన రాశారు. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనేటువంటి బుక్ ఆయన రాశారు. ఆ బుక్ లో ఒక భాగం, ఒక చిన్న పార్ట్ తీసుకున్నాం మనం ఈ లెసన్ లో. దాన్నే షైనెస్ మై షీల్డ్, రిటన్ బై గాంధీజీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, ఎంకే గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఏంటి అయిపోయిందా? ముందుకెళ్ళి ఫస్ట్ పేజీకి వెళ్ళండి. ద లెసన్ షైనెస్ మై షీల్డ్ is written by MK Gandhi. MK means మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఈ లెసన్ రాసింది మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. మీరు ఎగ్జామ్ లో మోహన్ దాస్ కరమ్చంద్ అని రాసుకోవచ్చు, యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ రాయాల్సిన పని లేదు. ఇట్ వాస్ టేకెన్ ఫ్రమ్ హిస్ ఆటోబయోగ్రఫీ, ఆయన స్వీయ చరిత్ర. ఆయన గురించి ఆయన ఒక బుక్ రాసుకున్నాడు. మై ఎక్స్పెరిమెంట్స్, అక్కడ ఎస్ రావాలి, ఎక్స్పెరిమెంట్ కి ఎస్ చేర్చాలి, గుర్తుపెట్టుకోండి అమ్మా. విత్ ట్రూత్, సత్యాన్వేషణలో నా ప్రయోగాలు అనేటువంటి ఒక బుక్ రాశారు. ఆ బుక్ లో నుండి ఇట్ ఈస్ ఏ పార్ట్, లేదా ఒక చిన్న పారా, ఇట్ వాజ్ ఏ పార్ట్ ఫ్రమ్ హిస్ ఆటోబయోగ్రఫీ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. హీ వాజ్ బోర్న్ ఆన్ October 2nd, 1869 ఇన్ పోర్బందర్. అక్కడ పోర్బందర్ ముందు ఒకటి ఇల్లు పెట్టుకున్నాం. ఇన్ పోర్బందర్, గుజరాత్. పోర్బందర్ ముందు ఇల్లు పెట్టుకోండి. బద్రి పోర్బందర్ ముందు పెట్టుకోండి. పోర్బందర్ ముందు ఇల్లు పెట్టుకోండి. ఇన్ పోర్బందర్, గుజరాత్ అని పెట్టుకోండి. షైనెస్ మై షీల్డ్ is a lesson is written by Mohan Das Karamchand Gandhi, which was a part, which was a chapter taken from his autobiography. Whose autobiography? Gandhi's autobiography. Gandhi wrote an autobiography about himself. ఆయన గురించి ఆయన ఒక బుక్ రాశారు, హిస్ ఆటోబయోగ్రఫీ. అండ్ ఇట్ autobiography's name My Experiments with Truth. It is a chapter taken from his autobiography, namely My Experiments with Truth. He was born on October 2nd, 1869 in Porbandar. Porbandar ముందు ఇన్ పెట్టుకోండి. పోర్బందర్, గుజరాత్. వినపడుతుందమ్మా? కట్ అయిపోద్దా 40 minutes కి? నెట్ ఉంది. నెట్ పోర్బందర్ లో, గుజరాత్ లో ఉన్నటువంటి పోర్బందర్ లో ఈయన జన్మించడం జరిగింది.
ఓకేనా? ఓకే సార్. అమ్మా నోట్స్ రాసుకోండి, రేపటి క్లాస్ లో మళ్ళీ చెప్పుకుందాం. నోట్స్ రాసుకోండి. నాకు నోట్స్ చూపించాలి, అందరూ ఇలాగ నోట్స్ ఇలా చూపించాలి. నాకు నోట్స్ రేపు చూపించాలి. రేపు రేపు ఇది కాదు మొత్తం. ఇప్పుడు మీరు ఏదైతే మీకు డిస్ప్లే పెట్టామో యూట్యూబ్ లో మీకు లెసన్ ఉందో ఆ లెసన్ మొత్తం నాకు రేపు నోట్స్ రాసి చూపించాలి. ఓకే సార్. రేపు ఉందా సార్ క్లాస్? నోట్స్ రాసిన తర్వాత ప్రతి ఒక్కరు రోజుకు ఒక పేరా నాకు అప్పచెప్పాలి. ఇక్కడే నాకు బద్రి అప్పచెప్పమంటమే నాకు నన్ను చూసుకుంటూ బుక్ చూడకుండా నన్ను చూసుకుంటూ అక్కడ అప్పచెప్తూ ఉండాలి. ఓకే సార్. మహాలక్ష్మి సార్ మహాలక్ష్మి రోజుకు 2 పేరాలు అప్పచెప్పాలి. పావని రోజుకు 2 పేరాలు అప్పచెప్పాలి. 4 పేరాలు మీద 4 పేరాలు అప్పచెప్పండి నాకు కనీసం. ఫస్ట్ ది, సెకండ్ ది, థర్డ్ ది అండ్ లాస్ట్ 1, 6th 1. ఈ 4 పేరాలు ఎన్ని రోజులు అప్పచెప్తారో చూస్తాను. రోజుకు ఒక పేరా. ఓకేనా? ఓకే సార్. ముందుగా నాకు నోట్స్ రాసుకోండి. రేపు నోట్స్ నాకు రాసి చూపించాలి. రేపటి క్లాస్ లో నాకు నోట్స్ రాసి చూపించాలి. సరేనా? ఓకే సార్. తర్వాత మనం ఈ లెసన్స్ అయిన తర్వాత గ్రామర్ పాయింట్లు ఉంటాయి. ఈ లోపల మనం కాలేజీకి వచ్చేస్తే పర్లేదు, లేదంటే గ్రామర్ కూడా మనం చెప్పుకుందాం. తర్వాత ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రోవర్బ్స్ అనేటువంటిది మనకి గూగుల్లో కొట్టినప్పుడు చాలా రకాలు వస్తాయి. మీరు కొన్ని 2-3 రకాలు మీరు ప్రిపేర్ అవ్వండి. మీరు ఎగ్జామ్ లో ఏది ఇచ్చినా కూడా దీన్ని బట్టి మనం అవి రాయగలగాలి. అలాగే 1 word సబ్స్టిట్యూషన్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. చాలా కష్టమైనటువంటి గ్రామర్ పార్ట్ ఇందులో. 1 word సబ్స్టిట్యూషన్స్ అంటే మీనింగ్స్. వాడు మీనింగ్ ఇస్తాడు, వర్డ్ ఇచ్చి డిక్షనరీ చూసుకుంటే వర్డ్ ఇచ్చి మీనింగ్ ఉంటది. వాడు మీనింగ్ ఇచ్చి వర్డ్ రాయమంటాడు. డిక్షనరీ చూస్తే మనకు వర్డ్స్ మీనింగ్స్ ఉంటాయి కదా, వాడు మీనింగ్ ఇచ్చి వర్డ్స్ రాయమంటాడు. రివర్స్ అన్నమాట, రివర్స్ గా అడుగుతాడు. కనుక మీరు చాలా ప్రిపేర్ అవ్వాలి. ఇది అది లాస్ట్ లో ప్రిపేర్ అవుతుంది. కానీ ముందుగా ఒక ఫ్రెషర్స్ డే కానీ, ఒక యాన్యువల్ డే కానీ, కాలేజీ యాన్యువల్ డే, ఫ్రెషర్స్ డే, ఫేర్వెల్ పార్టీ మీద ఆ 3 ప్రిపేర్ అవ్వండి బాగా. తర్వాత నోట్ మేకింగ్ ప్రిపేర్ అవ్వండి. మ్యాచింగ్లు మీకు నేను కొన్ని మ్యాచింగ్లు ఇస్తాను మీకు, అవి కొన్ని ప్రిపేర్ అవ్వండి. లేదు ఇంకా ఏమైనా మీకు బయట ఏదైనా మీరు మెటీరియల్ తీసుకోండి. తీసుకున్నారా మెటీరియల్? లేదు సార్. ఏలూరు వచ్చినప్పుడు మెటీరియల్ కుదిరితే తీసుకోండి. తీసుకుని లేదు ఎవరి దగ్గర ఉంటే ఫోటోలు తీసుకుని వాళ్ళకి వాట్సాప్ పెట్టండి. ఓకే సార్. అరే ముజాహిదీన్ వచ్చాడుగా, వంశీ వచ్చాడుగా. మీరు ఎవరికైనా మీ దగ్గర మెటీరియల్ ఉంటే పక్కన వాళ్ళకి వాట్సాప్ పెట్టండి. ఓకే సార్. వంశీ దగ్గర మెటీరియల్ ఉంటది. మీరు వంశీకి ఫోన్ చేయండి. అందరూ ఫోన్ చేసి వాడిని మెటీరియల్ పెట్టమనండి. వంశీ దగ్గర మెటీరియల్ ఉంటది. వాడు మెటీరియల్ గ్యాదర్ చేస్తూ ఉంటాడు. మీ అందరిలో కొంచెం సీరియస్ గా కొంచెం మెటీరియల్ గ్యాదర్ చేసేది ఎవరన్నా సీరియస్ గా చదువుతున్నారంటే వాడే ప్రిపేర్ అవుతూ ఉంటాడు. బాబోయ్ చదువులో ఫస్ట్, డాన్స్ లో ఫస్ట్, అన్నిట్లో ఫస్ట్ ఫస్ట్ వాడే. మీరు మెటీరియల్ కావాల్స్తే వంశీని పెట్టమనండి. వాడి దగ్గర ఉంటే పెడతాడు. లేదు అనుకుంటే మీరు గూగుల్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి. లేదు అంటే నేను చెప్తాను, డైలీ మీకు చెప్తాను. మీకు ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటే మెటీరియల్ ఎవరినన్నా పెట్టమనండి. ఓకేనా? ఓకే సార్. రేపటి క్లాస్ లో మనం మళ్ళీ ఇంకొంచెం ఇదే లెసన్ ఇంకా బ్రీఫ్ గా రేపు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సరేనా? బాగా చదవండి. అందరూ కూడా బయట తిరగండి, మాస్క్ వేసి తిరగండి. బయటకి మాస్క్ వేసుకున్నారా? మాస్క్ వేసుకుని వెళ్ళండి. మెసేజ్ పెడతా రేపు ఉంటే లేనిది రేపు కనుక రేపు ఉంటే క్లాస్ మెసేజ్ పెడతారు. దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. లేకపోతే మెసేజ్ పెట్టరు. మండే నుంచి మళ్ళీ రెగ్యులర్ గా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. జాగ్రత్తగా ఉండండి. మాస్క్ పెట్టుకోండి, శానిటైజర్ రాసుకోండి.
ఇంట్లోంచి బయటికి వెళ్ళకండి. Okay. మీరు బయటికి వెళ్ళాల్సిన పని Okay, లేదు. sir. అందరు Okay, sir. ఇంట్లోనే Okay, sir. ఉండండి, క్షేమంగా Okay, ఉండండి, కాలేజీకి క్షేమంగా రండి. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. జాగ్రత్తగా Okay, sir. ఉండండి అందరూ కూడా. సేఫ్ కూడా ఉండండి. ఫోన్ లో మీకు ఏదైనా మీ ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటే ఫోన్ లో మాట్లాడండి తప్ప మీరు రోడ్ల మీదకి తిరగటం అవి చేయకండి. ఓకే సార్ సార్. మీరు అందరికీ సేఫ్ గా ఉండండి bye. సార్. అమ్మా మీరు సేఫ్ గా ఉండండి సార్. అలాగే సార్, అలాగే రా, అలాగే. ఓకే బాయ్. సార్ స్టే హోమ్ స్టే సేఫ్. ముజాహిద్. సార్ స్టే హోమ్ స్టే సేఫ్. ఓకే ముసాహిద్.